నమస్తే, శ్రీ మాత్రే నమః, శ్రీ కృష్ణాయ నమః. ఆగస్టు 23, 2025 నాటి దిన ఫలితాలలో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఈ 12 రాశుల మీద ఎట్లా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు కనుక చూసుకున్నట్టయితే సూర్యుడు సింహరాశిలోను, చంద్రుడు మకర రాశిలో ఉత్తరాషాఢ నుంచి శ్రవణంలోకి సంచారం చేస్తున్నాడు. బుధుడు సింహరాశిలోను, శుక్రుడు కర్కాటకంలోను, కుజుడు కన్యారాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో, శుక్రుడు కర్కాటక రాశిలోను, కుజుడు కన్యారాశిలోను, గురుడు వృషభ రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. తర్వాత రాహు మీనరాశిలోను, కేతువు కన్యారాశిలో సంచారం చేస్తున్నారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఉత్సాహము, ధైర్యము ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుంది. దానితో మీరు ఏ పనైనా కార్యాన్ని సాధించుకునే ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభాలు, దీంతో పాటు సన్నిహితుల దగ్గర నుంచి ఒక మంచి శుభవార్త వినే అవకాశం కనబడుతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సూర్యనారాయణమూర్తికి ఉదయం పూటే అర్ఘ్యం ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కన్యారాశి. ఈ రాశి వారికి అధికారులతో సఖ్యతను మీరు పెంపొందించుకోవాలి. దీంతో పాటు పదోన్నతులకు అనగా ప్రమోషన్స్ కు మంచి అవకాశాలు వస్తాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపార వర్గాలకు చూసుకున్నట్టయితే కనుక పెట్టుబడులకు, విస్తరణకు ఈ రోజు చక్కని రోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. దాంపత్యంలో సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించి సంయమనం పాటించే ప్రయత్నం చేసుకుని సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేసుకోండి. అది మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు ఉపవాసం ఉండి ఏదైనా దేవాలయానికి వెళ్ళి మీకు వచ్చిన ఇబ్బందిని కనుక చెప్పినట్టయితే మంచి ఫలితాలు పొందుకుంటారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి విద్యారంగంలోనూ ప్రయాణాలలోనూ సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. కొంత ఆర్థిక ఒత్తిడి కూడా మీ మీద ఉండవచ్చు. దానికి సంబంధించిన బ్యాలెన్స్ మైండ్తో ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఈ రోజు మీకు ఆర్థికంగా కొంత ఒత్తిడి వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సమన్వయ ధోరణితో ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో చాలా చక్కని వాతావరణం ఉండబోతోంది. దాంతో పాటుగా మీరు ఏ అంశంలోనైనా ఒక ప్రయత్నం కానీ లేదా ఒక నిర్ణయం కానీ తీసుకోవాలి అని అనుకుంటే కనుక చక్కగా తీసుకోండి. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. అయితే చెప్పదగిన పరిహారము, ఎర్రని పుష్పాలతో దుర్గా అమ్మవారికి కనుక పూజ చేసుకోవడం కానీ, పుష్పాలను దేవాలయంలో ఇచ్చినటువంటి ప్రయత్నం చేస్తే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం కనబడుతోంది. నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే ఒక స్నేహితుడు మీకు మోసం చేసే అవకాశము, అది ఏ రకంగానైనా ఉండవచ్చు, ఏ రంగంలోనైనా ఉండవచ్చు. ఈ రాశిలో ఉండే వారికి స్నేహితుడి మూలకంగా తీవ్రమైన నష్టము, అంటే మీరు నమ్మిన ఒక మంచి స్నేహితుడే మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.